సామలకోట ప్రభుత్వ ఆసుపత్రికి బీపీ యూనిట్ మిషన్లను అందజేసిన యువత. కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పరీక్షల నిమిత్తం అవసరమైనటువంటి 3 బీపీ పరీక్ష యూనిట్లను బుధవారం మధ్యాహ్నం సామలకోటలోని కొంతమంది యువకులు సామలకోట స్టేషన్ ఎస్ఐ మౌనిక చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ నేటి కాలంలో దుర్వ్యసనాలకు లోనే చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా యువతని ఎస్ఐ మౌనిక, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, రోగులు, పలువురు నాయకులు అభినందించారు. వీరు మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో యువత సభ్యులు దేవగురు చంద్రశేఖర్, జట్ల దుర్గా చైతన్య, జన్మహింతి రోహిత్, అమలకంటి శివకృష్ణ, గడ్డం వెంకట్, రెడ్డి నవీన్ సాయి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి ఓకే అన్న పడ్డాను పండు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నారంటే మన పార్టీలో వస్తారు. వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. మీరెళ్ళాలి అయితే వాళ్ళు చెప్తే దగ్గరగా ఉంటున్నారు. మాకు చాలా సపోర్ట్ అయి ఉంది మేడం. శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సామలకోట యువత సామలకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి బీపీ ఆపరేటర్స్ డొనేట్ చేశారు. అది చాలా శుభపరిణామం. వారు ఎన్నో కార్యక్రమాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు, పేదలను ఆదుకోవడం, కరోనాలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, తర్వాత ఈ ఇల్లు కాలిపోయినప్పుడు చాలా మంచి సహాయం చేయడం, ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండడం, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు కావాల్సిన నెసెసిటీ ఎక్కడైతే ఉందో అక్కడ వీరు ప్రత్యక్షమై చేయూతనిస్తున్నారు ప్రజలకి. చాలా మంచి కార్యక్రమాలు వారు అందిస్తున్నారు ప్రజలకి. వారు నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని యువత చేయడం అనేది ఆదర్శంగా తీసుకుని, ప్రతి యువత కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళని, ఈ సామలకోట యువతని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వారు ఈరోజు మన హాస్పిటల్కి బీపీ ఆపరేటర్స్ ఇవ్వడం అనేది చాలా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్.
అందరికి నమస్కారం అండి. నా పేరు దేవగూరి చంద్రశేఖర్. కొన్ని రోజుల క్రితం చిన్న పని ఉండి నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే, సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అక్కడ ఏంటని ప్రాబ్లమ్స్ అని ఆలోచిస్తే సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం బీపీ మిషన్లు కొరత ఉందని తెలుసుకున్నానండి. ఇదే విషయం నేను కాకినాడ చెందిన దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి చెప్పగానే రాజ్ కుమార్ గారు వెంటనే స్పందించి ఎన్ని కావాలో చెప్పు తమ్ముడు, నేను ఇస్తానంటే చెప్పి ఈ రోజు మాకు అందజేయడం జరిగింది. అడిగిన వెంటనే లేదనుకుండా సాయం చేసిన రాజ్ కుమార్ గారికి, స్వాతి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మా సామర్లకోట యువత పదంగా ఎంతో మందికి సేవ చేసేవాళ్ళం మేము. అలా ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నాయని మాకు కానీ మా టీం డిస్ట్రిక్ట్ కానీ తీసుకొస్తే మేము వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకొని విద్య పరంగా, వైద్యపరంగా, గ్రాసరీస్ పరంగా మేము వాళ్ళకి ఆదుకుంటామని కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరూ కూడా ధన్యవాదాలు. అదే ఈరోజు మా బీపీ మిషన్లు మన సామర్లకోట చెందిన ఎస్ఐ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి. ఆవిడ పిలిచిన వెంటనే వచ్చి మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.